పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ తగిలిందండి. ఆయనకి బోని అయ్యింది. మొట్టమొదటి కేసుతో మంచి ముహూర్తాన మంచి కేసుతో ఆయన మీద బోని చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అయితే ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ కేసులో A3గా చేయటంతో ఈ రాష్ట్రంలో ఉన్న చాలా మంది వైఎస్ఆర్సీపీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, స్థానిక నాయకులు ఎవడికాడే పరారైపోతున్నారటండి. దానికి కారణం ఏంటో ఒకసారి చూద్దాం. అసలు కేసు ఏంటో కూడా చూద్దాం. మీకు గుర్తుందా, రఘురామరాజు గారిని ఆయన జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులన్నీ బయటపెడుతున్నాడు అనే కారణంతో, దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు చేయాలి ఏంటంటే 10 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు, మామూలు వాళ్ళకి అయితే బెయిల్ ఎవరు, ఈయన 10 సంవత్సరాల నుంచి బెయిల్ రద్దు చేయండి అని ఆయన కోర్టులో పిటిషన్ వేశాడు. ఆ పిటిషన్ భరించలేని జగన్మోహన్ రెడ్డి గారు రూల్స్ అన్నింటినీ తుంగలో దొక్కి సిఐడిని ఉపయోగించి హైదరాబాద్ పంపించి ఆయన్ని వై కేటగిరీ సెక్యూరిటీలో ఉన్న వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేసి అక్కడి నుంచి మంగళగిరికి తీసుకొచ్చి మంగళగిరిలో జస్ట్ ఎఫ్ఐఆర్ చేసి కోర్టుకి సబ్మిట్ చేసి జైలుకి పంపించినా పర్లేకపోను. అయితే ఆ కేసులో ఆయన జైలుకి పంపించదు కోర్టుకి తీసుకెళ్ళండి, బెయిల్ ఇచ్చేది. సో ఈ బెయిల్ వచ్చి అలాగ బయటకు వచ్చేస్తాడు. ఇతను ఏదైనా చేయాలనే ఒక శాడిస్ట్ మెంటాలిటీతో ఆయన మీద దారుణమైన దాడి చేశారండి. ఆ దాడి కూడా ఆషామాషి దాడి కాదండి. అది మనం విన్నప్పుడే చాలా ఆ పొజిషన్లో కనుక మనం ఉంటే చాలా భయాందోళనకు గురవుతాం. ఆయన్ని వెయిట్ మనిషి కదా, దాదాపు 6 అడుగుల పైన ఉంటాడు ఆయన తీసుకెళ్ళి మంచమే పడుకోబెట్టారటండి. మంచమే పడుకోబెట్టి ఆ కాళ్ళు అవతల పక్క ఒక ఇద్దరేమో కాళ్ళు గట్టి పట్టుకున్నారట, ఒకడేమో కాళ్ళ మీద ఇక కొట్టడమే పని. అంటే ఒక మనిషి కర్ర తీసుకుని ఎంత బలం ఉంటే అంత బలంతో దాడి చేస్తూ ఉంటే అదొకసారి ఊహించుకోండి ఎలా ఉంటుందో పరిస్థితి. అందులో రఘురామరాజు గారిని, ఆయన భారతదేశంలోనే ఒక గొప్ప పారిశ్రామికవేత్త, ఆ భీమవరం ప్రాంతంలో చాలా పేరు ప్రఖ్యాతులు కలిగిన కుటుంబం, దాంతోపాటు మెంబర్ ఆఫ్ పార్లమెంట్. అలాంటి వ్యక్తిని ఆ స్థాయిలో దాడి చేస్తూ ఫోన్ ఇమ్మన్నారట. ఫోన్ ఇమ్మంటే నా ఫోన్ నీకెందుకయ్యా, నేను ఎందుకు ఇవ్వాలి ఫోన్ అని అన్నారని ఇలా మంచం మీద పడుకున్న ఆయన మీదకి ఆయన గుండెల మీద కూర్చున్నాడటండి. అటు ఇటు కాల్ వేసి ఒకడు గుండెల మీద అటు ఇటు కాల్ వేసి కూర్చుంటాం వల్ల ఆయన పడుకోబెట్టిన మంచం తల దగ్గర ఉన్న 2 మంచం కోళ్ళు ఇరిగిపోయి కిందకి ఇదైపోయిందట. అంటే ఏ స్థాయిలో అతని మీద రఘురామరాజు గారి మీద దాడి చేశారో ఒకసారి మనం ఆలోచించాలి. మళ్ళీ దాని అంతా వీడియో తీసి ఆయన ఎవరికో చూపించారు, జగన్ గారికి ఏమో అని రఘురామరాజు గారు అనుమానం. దీని అంతటికి ఎవరయ్యా పాత్రధారి అంటే ఇగో పివి సునీల్ కుమార్, అడిషనల్ డీజీపీ స్థాయికి వెళ్ళాడు. ఎంతో కష్టపడి వెళ్ళి ఉంటాడు అక్కడ దాకా. కానీ జగన్ గారు చెప్పిన మాట వినడం ద్వారా ఈవేళ ఇలాంటి ఒక పెద్ద కేసులో A1 ముద్దాయిగా ఎంత అవమానం అండి అది. ఒక అడిషనల్ డీజీపీ అతను ముద్దాయి అవటం ఏంటి? గతంలో ఏదో విడాకుల కేసు ఉందిలేండి, అది పోనీ ఫ్యామిలీ కేసు అనుకుని తీసేద్దాం. కానీ ఇలాంటి ఒక కేసులో నేరస్తుడిగా ఎఫ్ఐఆర్లకు ఎక్కటమా, అది కూడా చివరి అంకంలో ఇగో 2 సంవత్సరాలు రిటైర్ అయిపోతాననగా ఇంత అవమానం అవసరమా అతనికి? గతంలో శ్రీలక్ష్మి గారు జగన్ గారిని నమ్మి ఆయన చెప్పిన పని చేసినోడు అల్లా ఇలాంటి ఎండింగేనండి. క్లైమాక్స్ రక్తకన్నీరే ప్రతి ఒక్కడికి. ఈ కేసులో రఘురామరాజు గారు పెట్టిన కేసులో A1 పివి సునీల్ కుమార్ అడిషనల్ డీజీపీ, A2 సీతారామాంజనేయులు IPS అని అతను కూడా నాకు తెలిసి ఒక SP అయి ఉంటాడు, A3 పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారిని ఎఫ్ఐఆర్లో చేర్చి ఒక నూతన వరవడికి తెరదీశారండి. ఎందుకంటే ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు ఏదో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ నాయకుడు కొంచెం నేరస్తుడైతే, నాయకుడు కొంచెం సాడిస్ట్ అయితే కిందనున్న పోలీసులతోనో లేకపోతే ఉద్యోగులతోనో రౌడీలతోనో దాడులు జరుగుతూ ఉంటాయి. కానీ చాలా మంది ఏం చేస్తారంటే ఆ పోలీసు అధికారినో లేకపోతే ఆ ప్రభుత్వ అధికారినో శిక్షించి వదిలేస్తారు. కానీ మర్డర్ చేసినోడి కన్నా చేయించినోడిదే కదా పెద్ద నేరం. వెనకాల నుండి చేయించినోడే అసలైన నేరస్తుడు. మొట్టమొదటిసారి ఒక రాజకీయ నాయకుడిని, పులివెందుల ఎమ్మెల్యే గారిని, మాజీ ముఖ్యమంత్రి గారిని ఈ కేసులో చేర్చడం ద్వారా ఇప్పటి వరకు పోలీసులను లేకపోతే ప్రైవేట్ వ్యక్తులను ఉపయోగించి దాడులు చేయించేసి తప్పించుకు తిరుగుతున్న ప్రతి ఒక్క వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి, వైసీపీ నాయకుడు ప్రతి ఒక్కడు గుండెల్లో బుల్లెట్ ట్రైన్లు పరిగెడుతున్నాయట.
మన అమ్మ జగన్మోహన్ రెడ్డిని దాంట్లో ఫ్రేమ్ చేస్తారు. ఇక ఈ శిరోమండలం కేసులో నన్ను కూడా జైలు పంపిస్తారేమో అని జక్కంపూడి గోల. అంటే ఎవరైతే ఆయన పేరు డాక్టర్ సుధాకర్ గారిని చంపించడానికి కారణం ఆ లోకల్లో ఉన్న పెట్ల గణేష్. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే. మళ్ళీ ఆయన కూడా IFRలోకి వెళ్ళిపోతారు. ఆ చంపేసి డెడ్ బాడీ డోర్ డెలివరీ చేసిన ఘటనలో అక్కడ అనంతబాబుకు షెల్టర్ ఇచ్చింది దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి వచ్చేస్తాడేమో IFRలోకి. మీరు చూసుకుంటే ప్రతి నేరం ఆ నేరం వెనుక రాజకీయ నాయకుడు ఉంటాడండి. అంటే మనకు కనపడే వాళ్ళు బయట ఉన్న పోలీసు వాళ్ళు కనపడతారు తప్ప మిగతాదంతా కూడా వెనకాతలు ఉన్న రాజకీయ నాయకులే. ఇప్పుడు దాకా రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా FIRలోకి రాలేదు. ఎవడైతే చంపాడో వెళ్ళి ఆ చంపినోడి మీద కేసు అయింది, కానీ ఆ వెనకాల ఉన్న రాజకీయ నాయకుడిని మొట్టమొదటిసారి జరిగిన నేరంలో దానికి సూత్రధారైన మాజీ ముఖ్యమంత్రి అయినా ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే అయినా జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి FIRలో చేర్చడం ద్వారా రాజకీయ నాయకులందరూ కూడా ఒక గొప్ప సంకేతం ఇచ్చిందండి NDA కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం తప్పించుకోవచ్చు అనే ధీమాతో ఈ అధికారులను బలి చేసేయడం అలవాటు అయిపోయిందండి రాజకీయ నాయకులు. అయితే A3గా జగన్మోహన్ రెడ్డి గారు అయితే A4గా పాలరాజు గారు, ఆయన DSP ర్యాంక్ ఆఫీసర్, ఆయన కూడా A5గా ఇక్కడ మనం చాలా ముఖ్యంగా గమనించాల్సిన వ్యక్తి అండి డాక్టర్ ప్రభావతి. అంటే మీకు అనిపించవచ్చు డాక్టర్ గారిని ఎందుకు పెట్టారు ఇందులోనని. ఆ డాక్టర్ ప్రభావతి ఎలాంటిదంటే అండి, ఆవిడ కంచే చేను వేస్తే ఇక అడిగే నాదుడు ఎవడో అనే టైప్లో ఉంది ఆవిడ గురించి తెలుసుకున్నాక. త్రిపుల్ R గారిని తీసుకెళ్ళి మొత్తం సిద్ధగొట్టేశారు, చాలా టార్చర్ పెట్టారు పాపం ఆయన్ని. ఆ కస్టోడియల్ టార్చర్ అంటారు దాన్ని. ఎందుకంటే ఒక చట్టం ఒక రాజ్యం కలిపి ఒక వ్యక్తి మీద ఒక ఇండివిజువల్ మీద దాడి చేయటువంటి అది. ఇప్పుడు బయటోడు ఎవడన్నా వచ్చాడు అనుకోండి మీదకి, ఆడు మహాబలవంతుడు ఒక 20 మంది వచ్చేసారు, వాళ్ళు 10 కొడితే మనం ఒకటన్నా కొడతాం తిరిగి. అదే పోలీసులతో చేయిస్తే మనం పోలీసుల మీద తిరగబడలేము, ఎందుకంటే పోలీసుల మీద తిరగబడితే అది ఇంకో కేసు అవుతుంది మళ్ళీ. సో అది చట్టం, అది రాజ్యం. ఒక రాజ్యం ఒక ఇండివిజువల్ మీద దాడి చేసిందండి ఆ రోజున. చేస్తే అది కూడా తప్పే. పోలీసులు ఎప్పుడైనా సరే ఇలాంటి టార్చర్ పెట్టడం అది తప్పు. ఎప్పుడైతే దాడి చేశారో దాడి గురైన వ్యక్తిని కోర్టులో ప్రవేశపెడతారు. కోర్టులోకి వెళ్ళాక జడ్జి గారికి ఏమంటే నన్ను కానీ కొట్టాడు పోలీసు కానీ చెప్పారా, ఆ పోలీసు ఆయన పని అయిపోయినట్టే. అయితే ఇక్కడ ఇంకొక స్కెచ్ ఏం వేశారంటే అండి, ఈయన వెళ్ళారు త్రిపుల్ R గారు, నువ్వు కానీ మరి అక్కడ కానీ చెప్పావు అంటే కనుక రేపు మళ్ళీ మా కస్టడీలో ఉంటావు, నేను చంపేస్తామని బెదిరించారంట. అప్పటికి బెదిరే రకం అయితే ఆయన అసలు జగన్ గారితోనే పెట్టుకోడు కదా. అయినా కానీ వెళ్ళి కోర్టులో జడ్జి గారికి చెప్పేశాడు, సార్ నన్ను వీళ్ళు కొట్టారండి, చాలా దారుణంగా హింసించారండి అని. వెంటనే జడ్జి గారు ఏం చేస్తారు, కొట్టారనగానే ఎక్కడ కొట్టారు ఏంటని ఆయన చెక్ చేయడు, ఆయన హాస్పిటల్కి రాస్తాడు, గవర్నమెంట్ హాస్పిటల్కి, అపోలోకో లేకపోతే ఇంకొక కామినేనికో ఇలాంటి ప్రైవేట్ హాస్పిటల్కి రాయరండి, గవర్నమెంట్ హాస్పిటల్కి రాస్తుంది కోర్టు. ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్కి రాస్తుంది అంటే అక్కడ గవర్నమెంట్ డాక్టర్ ఉంటాడు, గవర్నమెంట్ డాక్టర్ నీతిగా నిజాయితీగా సర్టిఫికేట్ ఇస్తాడు అని కోర్టుల నమ్మకం. ఆ కోర్టు జడ్జి గారు అక్కడ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, మీరు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి మీరు చెక్ చేయించుకుని రండి అంటే వెంటనే రఘురామరాజు గారిని గుంటూరు హాస్పిటల్కి తీసుకెళ్ళారు. తీసుకెళ్తే అక్కడున్న డాక్టర్ ప్రభావతి గారు, ఆయన కాళ్ళు కమిలిపోవటం చూసాం, ఆయన ఒంటి మీద ఉన్న గాయాలు అందరూ చూసారు ఆ రోజున. ఆ ప్రభావతి గారు అండి, అబ్బాయి ఇప్పుడు కాదు, ఏదో బ్లడ్ క్లాట్ అయింది అంతే తప్ప అవి ఏం దెబ్బలు కాదని ఇచ్చిందని సర్టిఫికేట్. ఇక వాళ్ళే ఏమీ లేదు అంటే ఇక మరి జడ్జి గారు ఏం చేస్తారు, అబ్బాయి ఒక గవర్నమెంట్ డాక్టర్ ఇచ్చారని నిజం అనుకుంటారు కదా. అధికారాన్ని ఎంత ఘోరంగా దుర్వినియోగం చేయకూడదో అంత దారుణంగా దుర్వినియోగం చేశారండి వైసీపీ ప్రభుత్వంలోని. కనుక ఆ డాక్టర్ మీద కూడా FIR వేస్తారు, మంచి పని చేశారండి నిజంగా. వీళ్ళందరూ ఇప్పటిదాకా ఏమనుకున్నారంటే ఆయన ఏదో చెప్పాడు కాబట్టి ఆయన చేస్తే మనకి ఏముండదులే, మనల్ని ఎవడు చూసాడులే. భారతీయుడు సినిమాలో చెప్పినట్టు ఇవాళ సాయంత్రం కూడా వెళ్తున్నాం మళ్ళీ భారతీయుడు సినిమాలో చెప్పినట్టు చిన్నదే కదా ఈ చిన్న సర్టిఫికేట్ కదా ఎవడు చూస్తాడు, లేకపోతే ఈ చిన్న దెబ్బే కదా కొట్టమన్నాడు ఎవడు చూస్తాడు, ఆ కొట్టమన్నాం కొట్టించాం. ఇలా ప్రతి ఒక్కడు చిన్న 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 తప్పులు ఒక పెద్ద తప్పు అయిపోతున్నాయని అపరిచితుడి సినిమాలో విక్రమ్ గారు చెప్పాడు. కానీ వీళ్ళకి ఏమైనా బుద్ధి వచ్చిందండి? ఇప్పుడు ఈ రోజున మొత్తం 5 మీద అందరూ అఫీషియల్సే. అందులో 3 దాదాపు IPS ఆఫీసర్లు, ఓ మాజీ ముఖ్యమంత్రి, ఒక డాక్టర్. ఎంత సిగ్గుచేటండి ఇది. అయితే దీని ద్వారా ఒక వార్నింగ్ అయితే ఇచ్చారండి చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ నుంచి ఏ రాజకీయ నాయకుడైనా పోలీసులను అడ్డు పెట్టుకునో మరొకళ్ళని ప్రభుత్వ అధికారులను అడ్డు పెట్టుకునో ఎవరినైనా హింసిస్తే
ఆ హింసించిన అధికారితో పాటు ఈ పొలిటీషియన్ మీద కూడా కేసెట్టి బొక్కలు వేస్తావరా అని చెప్పి ఒక గొప్ప వరవడికి, నూతన వరవడికి చంద్రబాబు నాయుడు గారు తెరదీశారని చెప్పాలి. ఇది న్యాయం జరుగుతుందండి ఖచ్చితంగా. ఎందుకంటే అధికారాన్ని చాలా దారుణంగా దుర్వినియోగం చేశారు సునీల్ కుమార్ గారు. ఆయన రఘురామరాజు గారి మీద కాదండి, ఇప్పుడు ఆయన చాలా మంది ఎస్సీ దళిత ఆఫీసరు, ఎస్సీ ఆఫీసరు ఇలా చెప్తున్నారు. ఎస్సీల మీదే దాడి చేసిన వ్యక్తి పివి సునీల్ కుమార్. ఎస్సీల మీద, రాజధాని రైతులు ఎస్సీలు ఉంటే ఆ ఎస్సీ రైతుల మీద ఎస్సీ కేసులు పెట్టాడట మహానుభావుడు. ఇక్కడ మేము ఎస్సీల కోసం పనిచేస్తూ ఆ వైసీపీ గవర్నమెంట్ ద్వారా 30 కేసులు, రౌడీ షీటు, 20 రోజులు జైలు, 2 హత్యా ప్రయత్నాలు, నానా రకాల అవమానాలు మేము పడతా ఉంటే ఈ ఏదది గోపాలపురం రావులపాలెం దగ్గర అంబేద్కర్ గారికి అవమానం చేశారని కుర్రోళ్ళు అడిగారు. అడిగితే వాళ్ళని తప్పుడు కేసులో జైల్లో పెట్టారన్నా. దయచేసి నువ్వు అడిషనల్ డీజీపీ ఉన్నావు కదా, వాళ్ళకి ఏదైనా న్యాయం చేయన్నందుకు నన్ను, నాతో పాటు హైదరాబాద్లో ఉన్న సన్నీ దీపక్ అనే మా మహాసేన నాయకుడిని ఇద్దరిని కలిపి శ్రీకాకుళం పోలీస్ స్టేషన్కి రప్పించాడండి మమ్మల్ని మహానుభావుడు. శ్రీకాకుళం రప్పించి మా ఫోన్లు, ఇప్పుడు రఘురామరాజు గారు ఫోన్ అడిగారు, ఫోన్ ఇవ్వలేదని నా గుండెల మీద కూర్చున్నాడని ఆయన చెప్పాడు చూడండి, అది నిజమై ఉంటుంది. ఎందుకంటే మమ్మల్ని కూడా ఫోన్లే అడిగారు. వెళ్ళిన దగ్గర నుంచి టార్చర్. ఉదయం 11 గంటలకు ఎప్పుడు వెళ్ళాం, రాత్రి 10 గంటల దాకా టార్చర్. మీ ఫోన్లు, మీ అకౌంట్లు ఏంటి, మీకు డబ్బులు ఎవరు ఇస్తున్నారు, మీరు ఏ పార్టీ కోసం పనిచేస్తున్నారు, ఇవన్నీ ఎందుకు, నేరం ఏంటి, ఎవరైతే తిట్టారని పెట్టారు కేసు, దాని గురించి ఆడుకోండి. ఫోన్లు ఎందుకు? ఆ రోజు నేను ఇచ్చానండి, మా సన్ని దీపక్ గారు ఇప్పుడు ఇంకా చెప్పుకుని మా వాళ్ళందరికీ చాలా గొప్ప చెప్తాడు. ఫోన్ ఏదంటే నా ఫోన్ ఎందుకు, మీ ఫోన్ కావాలి అన్నట్టు ఇవ్వను, అసలు ఈ కేసులో నేను లేను, అలా నన్ను వెళ్ళటమే తప్పు, మళ్ళీ నా ఫోన్ నీకు ఎందుకు ఇవ్వను అన్న. మీరు తేలేదా అన్నాడు సి. తేలేదు అన్నాను. నిజంగా తేలేదా అన్నాడు. లేదు తెచ్చాను, అయినా ఇవ్వను. ఇదే చెప్పాను సమాధానం. తెచ్చిన మీరు ఎలా చెప్తే మీరు వెళ్ళరు, బయటకు వెళ్ళకపోతే ఉంచుకో, మర్యాద ఫోన్ మాత్రం కావాలి అయితే అంటే బయట ఉంది మా వాళ్ళ దగ్గర, వెళ్ళి లాక్కుండా అయితే అన్నాను. మీ వాళ్ళు అందరూ కెమెరాలు పెట్టేశారండి, అందరూ వీడియోలు మరి అదే వస్తారు మా వాళ్ళు. నీకు కావాలంటే వెళ్ళి తీసుకో, బయట ఉంది ఫోన్, బయట తీసుకో, తెచ్చుకుని వెళ్ళి. మరి ఆ ఫోన్లు తీసి మరి దాంట్లో ఏమైనా మ్యాల్పులేట్ చేస్తారా, లేకపోతే తప్పుడు సాక్ష్యాలు ఏమైనా క్రియేట్ చేస్తారా, ఏం చేస్తారో తెలియదండి. ఆ ఎఫ్ఐఆర్లో నా పేరే లేదు, నన్ను అక్కడ రాగా తీసుకెళ్ళి నా ఫోన్లు అని తినేసేవారు. నేను మనం ఇస్తామా, సచ్చినే అన్నాను, ఇవ్వలేదు కూడా. నన్ను ఏమి చేయలేక పాపం మా సన్నిధి పక్కన కొట్టేశారు ఆ రోజున. ఎక్కడైతే సీసీ కెమెరా ఉందో సీసీ కెమెరా వెనకతలో ఒక ఏంటది ఒక కట్టెను కట్టారండి. మళ్ళీని ఆ కట్టెల లోపలికి వెళ్తే సీసీటీవీ కవరేజ్ ఉండదు అక్కడ తీసుకెళ్ళి కొడేస్తున్నారు జనాల్ని. అంత దుర్మార్గమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి ఈ పివి సునీల్ కుమార్. కాబట్టి పాపాలు ఎల్లకాలం నడవండి. మనం చేసిన పాపాలు ఇక్కడే మనం సమాధానం చెప్పి తీరాల్సిందే వాటికి. లేదు మన చేతిలో అధికారం ఉంది, మన వెనకాతల సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, అప్పుడు సీఎం, మనం ఏం చేసినా చెల్లిపోద్దాం అనుకున్నాడు. ఆ వ్యాలీన ఏం చేస్తాడు ఇప్పుడు? ఈ కేసుకి సమాధానం చెప్పాలి. ఆల్రెడీ పాపం ఇతను వీఆర్ఎస్ తీసుకోలేనట్టుంది, పోస్టింగ్ తీసేసి అటాచ్ చేస్తారు. బాబు నీలాంటి చేతిలో ఇంత అధికారం ఉండడం మంచిది కాదు, నువ్వు బయట వాళ్ళనే కాదు నీ సొంత జాతి వాళ్ళని హింసించేస్తున్నావు, నువ్వు అలా కూర్చో బాబు అని చెప్పి ఇప్పుడు మిగతా వాళ్ళందరి మీద కూడా ఎఫ్ఐఆర్లు పడ్డాయి. దీంతో పాటు రాజకీయ నాయకులను కూడా, మెయిన్ రాజకీయ నాయకులే ఉంటారండి. ఏ పోలీస్ అధికారి తప్పు చేసినా, ఏ ప్రభుత్వ అధికారి తప్పు చేసినా ఆ తప్పు వెనకాతల ఒక రాజకీయ నాయకుడు ఉంటాడు. ఆ రాజకీయ నాయకుడిని కూడా ఎఫ్ఐఆర్లు వేస్తున్నప్పుడే ఇది అవుతుంది తప్ప. ఒకవేళ అధికారి, ఇప్పుడు ఈ అధికారి మీద పెట్టారు కేసు, పాలరాజు గారి మీద పెట్టారు, మరొక సీతారామాంజనేయులు గారి మీద పెట్టారు. మళ్ళీ రేపు ఇంకొకసారి మళ్ళీ వైసీపీ అధికారులకు వచ్చినా మళ్ళీ వెళ్తూ చేయించేద్దా, మనకి ఏం పర్లేదురా, తేడిపోతాడు గవర్నమెంట్ ఎంప్లాయ్ బాక్కలది, మనం బాగానే ఉంటాం కదా, పెట్టండి వాళ్ళ మీద పెట్టండి అని చెప్పి మళ్ళీ ఆ అధికారులు ఉపయోగించుకుని మళ్ళీ అమాయకుల మీద దాడులు చేస్తారు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఆ రాజకీయ నాయకుడు కూడా ఇన్వాల్వ్ అవుతున్నాడు కదా ఎఫ్ఐఆర్లో, రేపు పొద్దున అలాంటి చేయడానికి ఒక్కొక్కరికి తడిసిపోతుంది. ఇప్పుడే తడిసిపోతున్నారు చాలా మందికి. ఏమో ఇప్పుడు ఆ పోలీస్ అధికారితో పలానా కొట్టించాం, ఇప్పుడు ఆ అధికారితో పాటు నా మీద కూడా కేసు పెట్టి బొక్కలో దూసేలాగా ఉన్నారండి. ఎవడ కాడే పట్టా పంచిలటండి. అలాగ ఉండాలండి. చంద్రనాయుడు గారికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ తెలియజేయాలి మన అందరం కూడా. చంద్రనాయుడు చెప్పండి కొట్టుకుంటారు. అయితే ఇది ఫస్ట్ కేసు జగన్ గారిని ఇన్వాల్వ్ చేయటం. మనం ఇక్కడ జరిగిన ప్రతి దాడిని ఒక్కసారి వెనక్కి ఎంక్వైరీ చేసుకుని వెళ్తే ప్రతి ఎంక్వైరీ కూడా వెళ్ళి జగన్ గారి దగ్గర అవుతుంది. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చిన ఆర్డర్స్ తోటి ఇక్కడ చిత్రహింసలు పెట్టడం కానీ, తప్పుడు కేసులు పెట్టడం కానీ అన్ని అక్కడి నుంచి వచ్చిన ఆర్డర్సే. మధ్యలో కొంతమంది ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఓవరాక్షన్ గాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉంటారు. ఇలా ప్రతి ఒక్కరిని కూడా ఎఫ్ఐఆర్లు చేర్చడం ద్వారా మాత్రం
రేపు రాబోయే తరాలకి రాజకీయ నాయకులు ఇలా క్రూరంగా వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా ఉంటారంటానికి ఇది మొట్టమొదటి నిదర్శనం అండి.